కార్తీక్ కాలేజీకి వెళ్ళట్లేదా? లేదు వదినా వెళ్ళట్లేదు. అసలు ఏమైంది కార్తీక్? ఈ మధ్యలో కాలేజీకి వెళ్తలేవు, ఇటు నువ్వు డల్లుగుంటున్నావు, అటు చెల్లె డల్లుగుంటుంది. అసలు ఏమైంది మీ ఇద్దరికి? ఏం లేదు వదినా, ఇక ఎలాగో ప్రాజెక్ట్ వర్క్ కూడా అయిపోయింది కదా, కాలేజ్కి ఏం వెళ్ళాల్సిన పని లేదు. మరి ప్రాజెక్ట్స్ అన్నీ అయిపోయినప్పుడు ఈ ఊర్లో నుండి వట్టి ఉండడం ఎందుకు కార్తీక్? హైదరాబాద్కి వెళ్ళేదన్నా జాబ్ చూసుకోవచ్చు కదా. అదే వదినా, ట్రయల్ స్టార్ట్ చేయాలి ఇక. ఇక్కడ ఊర్లో ఉండడం వల్ల టైం అంతా వేస్ట్ అవుతుంది కార్తీక్. అన్నతో మాట్లాడి హైదరాబాద్ వెళ్ళు. అదే వదినా, ఇటు మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా వస్తా అంటారు. ఇక అందరం కలిసి ఒక రోజు మాట్లాడుకొని వెళ్తాం ఇక. ఓకే కార్తీక్, నీకు కూడా మంచి జాబ్ వచ్చి నువ్వు లైఫ్లో సెటిల్ అయినావు అనుకో, అత్తమ్మ మామయ్య వల్ల కూడా ఒక బాధ పోతుంది. ఓకే వదినా. అమ్మా అడగడం మర్చిపోయినా, చెల్లె ఫోన్ అడగరా పెట్టు. ఈ దద్ర ఫోన్ చేయబట్టే ఇవన్నీ వచ్చినా, నా చెల్లె ఫోన్ కావాలని కొనిచ్చివి. అమ్మ ఇప్పుడు అందరు ఫోన్ ఉండాలని చెప్పి దీని కూడా ఫోన్ కొని ఇచ్చాను. ఇది ఇట్లా చేస్తా నాకేం తెలిసే. చెల్లె మన పేరు ఏమని పెట్టేసుకో చెప్పవే. కార్తిక ఉంటుందన్నా. ఏందే కార్తీకానా? ఇది వరకు ఒకసారి కార్తీక అంటే నేనే కదా నీకు ఫోన్ ఇచ్చింది, గింత మోసం చేస్తావా నన్ను? చూసినావా బిడ్డ దీన్ని తెలివి ఎట్లున్నాడో? మోగోని పేరు ఆరు లెక్క పెట్టుకొని వానితోటి అదైతాంది. ఈ తెలివి ఏందో చదువులో చూస్తే బాగుపడతావు కదా బిడ్డ. నువ్వు చేసేటి చేసుకుంటే ఇంకేడతానావు.